రాజధాని నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు సమీక్షలో సిఆర్డీఏ అథారిటీ సమావేశం కానుంది. రాజధాని నిర్మాణాల పునఃప్రారంభంపై కీలక చర్చ సాగనుంది. వివిధ నిర్మాణ పనులకు మొదలు పెట్టాల్సిన టెండర్ల ప్రక్రియపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. రాజధాని అమరావతిలో వివిధ సంస్థల కార్యాలయాల ఏర్పాటుపై ఈరోజు చర్చ సాగనున్నట్లు తెలుస్తోంది. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారుల నోటీసులకు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. 2015లో అమర్ సొసైటీలో నివాసం కొనుగోలు చేశానని, ఇప్పుడు అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తెలియదని చెప్పారు. ఒకవేళ ఎఫ్టీఎల్లో తన బిల్డింగ్ ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని చెప్పారు తిరుపతి రెడ్డి. చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పారు. సాక్షి పత్రికలో ప్రచారమైన వార్తల కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఈ కేసులో విశాఖ జిల్లా ట్రయల్ కోర్టుకు హాజరయ్యారు. చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి పేరుతో గతంలో వేసిన కథనంపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ సదర్ పత్రికపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో లోకేష్తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ హాజరయ్యారు. ఏపీ రాజకీయాల్ని ముంబై నటి కిడ్నాప్ వ్యవహారం షేక్ చేస్తోంది. దీనిపై విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఈ కేసుకు సంబంధించి తీవ్ర ఆరోపణలు చేశారు సదరు నటి. ఏపీ పోలీసులు వేధించడంతో పాటు వైసీపీ నేత విద్యాసాగర్ రావు న్యూడ్ వీడియో కాల్స్తో వేధించాడని ఆరోపించింది. దీనిపై స్పందించిన డీజీపీ తప్పు చేసిన వారు ఎవరైనా వదలమని చెప్పారు. వైసీపీ సభ్యత్వంతో పాటు రాజ్యసభ ఎంపీ పదవికి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్కు లేఖను అందజేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం వారిద్దరూ రాజీనామా చేశారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో కూల్చివేతలపై తీవ్ర దుమారం రేపుతోంది. ఆదర్శ్ నగర్లో ఈరోజు తెల్లవారుజామున ఇళ్లను కూల్చేశారు అధికారులు. దాదాపు 75 ఇళ్లను నేలమట్టం చేశారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు మొదలుపెట్టడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములకు పట్టాలు ఉన్నాయని ఇలా చెప్పా చేయకుండా ఇళ్లను కూల్చేయడం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కిడ్నాప్ కలకలం రేపింది. అప్పుడే బెయిల్పై విడుదలై వచ్చిన సంజయ్ అనే వ్యక్తిని కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. కారులో వచ్చిన 5 వ్యక్తులు ఒరిస్సాకు చెందిన వ్యాపారి సంజయ్ను ఎత్తుకెళ్లారు. ఆర్థిక లావాదేవీల కోణంలో కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. జైలు నుంచి విడుదలైన కవిత తన తండ్రి కేసీఆర్ని కలిశారు. ఆమె ఇంటి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్లారు. బెయిల్పై విడుదలైన తర్వాత తొలిసారిగా కవిత తన తండ్రిని కలిశారు. సుమారు 5.5 నెలల తర్వాత కేసీఆర్ను ఆమె కలిశారు. అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అనుచరుడికి బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ నిబంధన జైలు మినహాయింపు సూత్రం మనీ లాండరింగ్ కేసులకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. వ్యక్తి స్వేచ్ఛ అనేది ఎప్పటికీ ఒక నియమమేనని, దాన్ని కోల్పోవడం అనేది మినహాయింపుగానే ఉండాలని, ఆ స్వేచ్ఛపై నియంత్రణ విధిస్తే అది చట్టబద్ధంగానే జరగాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్పై ఇజ్రాయెల్ భారీ స్థాయిలో విరుచుకుపడింది. జెనిస్ సహా పలు నగరాల్లో సోదాలు చేసింది. డ్రోన్లు, ప్రత్యేక దళాలతో ఉగ్రవాదుల కోసం జల్లెడ పట్టింది. బుల్డోజర్లను రంగంలోకి దించింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో 9 మంది పాలస్తీన్లు మృతి చెందారు. తుల్కరెం నగరంతో పాటు అల్ఫరా శరణార్థి శిబిరాన్ని కూడా ఇజ్రాయెల్ దళాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి.